ఈ రౌండ్ పోల్‌తో పుల్ అప్ చేస్తుంటే యుద్ధ భూమిలో అభిమన్యుడు తన రథచక్రంతో యుద్ధం చేసిన ఫీలొచ్చింది మామ. హలో మామ, నేను మీ హరి. ఇవాళ మన నేచురల్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్‌లో డే 27. సాటర్‌డే రోజు మార్నింగ్ వాకింగ్‌కి ఎక్కడికైనా బయటికెళ్దాం అనుకుంటూ ఉంటే మున్నింకెలలో ఒక లేక్ చుట్టూ పార్క్‌లా ఉంటుందని తెలిసింది. ఈ పార్క్‌ని మున్నింకెల లేక్ అని అంటారు. చాలా బాగుంది. ఇక్కడికి వాకింగ్‌కి, రన్నింగ్‌కి అలాగే కాసేపు సరదాగా నడవడానికి రోజు చాలా మంది వస్తుంటారంట. మేము వీకెండ్‌లో వెళ్ళా కాబట్టి ఇంకా చాలా మందే వచ్చారు. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని వాకింగ్ ఆర్ రన్నింగ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ మామ. రకరకాల చెట్లు, రకరకాల పూలు, మధ్యలో చెరువు. మన నెల్లూరులో చెరువు అంటాం కాబట్టి అందుకే చెరువు అని చెప్తున్నాను. ఇది చూడడానికి ఒక ఫేస్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గర నుంచి తెలంగాణ సచివాలయం చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చూడడానికి కొంచెం. కాకపోతే వాటర్ కొంచెం తగ్గున్నాయి. మధ్యలో స్టాచ్యూ లేదు అంతేను. మిగతా అంతా అట్లాగే ఉంది. ఇంకా అలా మేము వాక్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇదేంటో పేరు తెలీదు గానీ దీన్ని ఎక్కున్నాను నేను. నా వెనకాల ఒక పాప వచ్చి వాళ్ళ అమ్మని ఇది అడుగుతూ ఉంది ఇది ఎక్కాలని. ఎద్దులా ఉన్నాడు వీడికి అవసరమా ఇది అని వాళ్ళ అమ్మ తిట్టుకోముందు అక్కడి నుంచి వచ్చేసాను. ఓహ్ షట్! ఫ్లాష్ మ్యాన్ ఏం పరిగెత్తాడురా వీడు. ఇంక మనల్ని కూడా ఎవరైనా అమ్మాయిలు దేకుతారేమో అని చెప్పి ఎసలు పడితే ఇంత విన్యాసాలు చేస్తా ఉన్నాను. ఎచ్చలేం కాదు ఇది ఒక రకమైన బాడీ హోల్డింగ్ అనమాట. అంత పర్ఫెక్ట్‌గా రాలేదు ట్రై చేశాను. మొత్తానికి ఒక 30% అయితే చేయగలను పర్వాలేదు. ఇలా నేచర్‌లో తిరగడం చాలా ఇష్టమో నాకు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సేమ్ లేక్ ఒకటి ఉండేది. ఇప్పుడు ఖాళీతోని అక్కడ వెళ్ళిపోయి ఉండేది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించేది నాకు. ఇంకా అలా మొత్తం నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాము. ఇందాక పుల్ అప్ చేసింది కూడా ఇక్కడేను. ఇంకా అలాగే మా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. వాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం 2 కిలోమీటర్స్ ఉంటుంది. మా పీజీ ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది మామ. మొత్తం రాను పని 5 కిలోమీటర్స్. ఇది ఒక 2 కిలోమీటర్స్ మొత్తం 7 కిలోమీటర్స్ వాక్ చేసాము. అది ఇవాల్టి మనలో వీడియో నచ్చితే లైక్స్ మీద ఒక దబ్బేసి ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.